ఇవాళ మా ఇంట్లో కాకరకాయ రైస్ చేసిన. కాకరకాయ నషి షేదుగుంటుంది, నేను తిన అనేటోళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత కమ్మగుంటుంది ఈ రైసు. ముందైతే కాకరకాయలను ఇట్లా గుండ్రంగా సన్నంగా కట్ చేసుకొని ఉంచుకోండి. 8 బాగా చిన్నగా ఉన్న కాకరకాయలను తీసుకున్నా. నేనైతే కాకరకాయలు మీడియం సైజు ఉన్నదనుకోండి, 2 అంటే 2 తీసుకోండి. 3 చెంచాల నూనెను మూకుట్లకు పోసుకోర్రి. నూనె జర్రంత గరమైనాక కాకరకాయలను నూనెలకు వేసుకోండి. కాకరకాయలని ఇట్లా నూనెలు వేపుకుంటే కమ్మగా వస్తుంది. షేద్ అనేది అస్సలు ఉండదు అన్నట్టు. చెంచాతోటి మీడియం మంట మీద పెట్టుకొని మంచిగా కలుపుకుంటా వేపుకోండి. 5 నిమిషాలు మీడియం మంట మీద వేపినాక గిట్ల రంగు మారిపోయి మంచిగా కరకరలాడుతుంటుంటాయి. గిట్ల ఎగిపోయిన కాకరకాయలను ఒక జాలి చెంచాతోటి తీసి పక్కకెట్టుకోర్రి. ఒక గిన్నెల 1.5 చెంచాడు ధనియాలు వేసుకోర్రి. అట్లనే 1 చెంచాడు జీలకర్ర వేసుకోర్రి. అట్లనే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోర్రి. 1 ఎల్లిగడ్డను మంచిగా పొట్టు తీసుకొని వేసుకోర్రి. ఒక కళ్యామాకు రెమ్మనేసి మంచిగా కలుపుకుంటా వేపుకోర్రి. గిట్ల వేపుకునేటప్పుడు మంట మీడియంలో పెట్టి వేపుకోర్రి. ఇది కొంచెం మాడిపోయినా రుచి మొత్తం గలీజ్ అయిపోతుంది. అందుకనే కొంచెం నెమ్మదిగా వేసుకోర్రి. ఇట్లా మంచిగా వేగినాక ఒక రోట్లకి వేసుకోర్రి. మొత్తం వేసేసినాక మంచిగా దంచుకోండి. ఇట్లా రోట్లు దంచుకుంటే కమ్మగా వస్తుంది. కావాలంటే గ్రైండర్లో కూడా పట్టుకోండి. ఇట్లా మీ ఇంట్లో ఒక్కసారి వేయుర్రి, అందరికి రైస్కి ఫిదా అయిపోతారు. గిట్లా అక్కలు బొక్కలే దంచుకోండి. సన్నం దంచుకుంటే అంత మంచిగా అనిపించదు. పొయ్యి మీద మూకుడు పెట్టి కాకరకాయలు ఏంపిన నూనె మిగిలిపోయినుండే దాన్ని దీంట్లో పోసుకున్నా. ఇంకా 2 చెంచాల నూనెను కూడా పోసుకోర్రి. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచాడు ఆవాలు వేసుకోండి. 1 చెంచాడు జీలకర్ర, 2 మిరపకాయలను ఇట్లా కోసుకొని వేసుకోర్రి. 1 ఎల్లిగడ్డను పొట్టు తీసుకొని వేసుకోండి. 1 కరివేపాకు రెమ్మని వేసుకోండి. ముందుగాల దంచిన మసాలా మొత్తం వేసి మంచిగా కలుపుకోండి. 1 చెంచాడు ఉప్పు వేసుకోండి. అట్టనే 1 చెంచాడు పసుపు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. గిట్ల ఒకసారి మంచిగా కలుపుకున్నాక 1 ఉల్లిగడ్డను కోసుకొని వేసుకోర్రి. ఉల్లిగడ్డను కూడా మిరపకాయలు వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఇంకా కమ్మగా వస్తుందని వేసిన. గిట్ల మంచిగా కలుపుకున్నాక మాడిపోతుంది అనిపిస్తే 2 చెంచాల నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసినాక మంచిగా చెంచాతోటి కలుపుకోండి. మనం ముందుగాల వేయించుకున్న కాకరకాయలను వేయుర్రి. గిట్ల 1 నిమిషం కలుపుకుంటా వేపుకోండి. ఇప్పుడు పొడి పొడిగా ఇప్పుకున్న అన్నాన్ని వేసుకోండి. గిట్లా అన్నాన్ని మొత్తం వేసుకున్నాక మనం పులిహోరను ఎట్లయితే కలుపుతామో చెంచాతోటి ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక కాకరకాయ రైస్ రెడీ అయిపోయింది. ఈడ నేను పచ్చటి అరటాకులో తింటున్నా. మస్తు కమ్మగా అనిపిస్తుంది ఇంట్లో తింటేనైతే. ఇట్లా ఒక్కసారి మీ ఇంట్లో వేసి చూడండి, అస్సలు జన్మల మరవరు, అంత కమ్మగా ఉంటుంది. కాకరకాయ ఎంత మంచిదని చెప్పినా కూడా ఎవ్వరు తినరు, షేదుగా ఉంటుందని. గిట్లా వేసుకున్నారనుకో షేదు బీదు జాంతన్నాయి, కమ్మగా సూపర్ వస్తుంది.
గట్లనే జర వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండ్లి దోస్తులు.